నమస్కారం వెల్కమ్ టు ruchilu.com చికెన్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పట్ట ఇలాచి లవంగ పెరుగు కొబ్బరి పసుపు కారం పచ్చిమిర్చి ధనియాల పొడి నూనె కొత్తిమీర టమాటా చికెన్ కుర్మాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసారు కదా. ఎలా కుక్ చేయాలి అంటే ఏం ఫస్ట్ చేయాలి, మసాలా ఫస్టా, ఏం కుక్ చేయాలి ఫస్ట్, సో దట్ ఆ టేస్ట్ అనేది చికెన్ ముక్క లోపల కూడా మనకి టేస్ట్ అనేది రావాలి. చాలామంది చికెన్ కుక్ చేసుకుంటారు ఇంట్లో, కానీ పీస్ లోపల చాలా చప్పదనం అనేది ఉంటుంది. సో ఫ్లేవర్స్ కారము ఉప్పు అనేది ముక్క లోపలికి వెళ్ళవన్నమాట. సో చికెన్ పీస్ లోపలికి కూడా షెఫ్ శ్రీకాంత్ ఎలా పట్టాలి వాటన్నిటికీ కారం ఉప్పు అనేది చూపిస్తారు. సో మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే చికెన్ కుర్మా చేస్తారో అదే ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా. సో డోంట్ వరీ వెన్ షెఫ్ శ్రీకాంత్ ఇస్ హియర్. సో మరి లేట్ చేయకుండా రెసిపీ కూడా చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. సో మనకి ప్యాన్ వేడెక్కిపోయింది. ముందు దీనికి సంబంధించిన మనం గరం మసాలా పౌడర్ కాదండి మసాలానే చేసుకుందాం. దీనికి మనం కొద్దిగా గసగసాలు తెల్లగా కుర్మా అనేసరికి లేదా ఇంట్లో చికెన్ కర్రీ నాన్ వెజ్ కర్రీ ఏదనుకుంటా గసాలు అనేది మనం కంపల్సరీగా వేసుకుంటూ ఉంటాము. బట్ ఈ మధ్యలో కొంతమంది వాడట్లేదు, నాకు పర్లేదు. బట్ గసాలా చాలా లో ఫ్లేమ్ మీద యాడ్ చేసుకుంటండి. ప్యాన్ ముందే పూర్తిగా హీట్ అవ్వకుండా చూడండి, లైక్ హాఫ్ హీట్ అయితే సరిపోతుంది. పూర్తిగా హీట్ అయినట్టయితే మనకి గసాలు వేసిన వెంటనే మనకి గసాలా మాడిపోతుంది. మనం గసాలతో పాటే మన గరం మసాలా ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాం. దానికి మనం పట్టా తీసుకుందాం అండ్ మనం పువ్వు తీసుకుందాం. పువ్వు తక్కువ వేసుకోనండి, ఫ్లేవర్ తీపి ఉంటుంది బట్ చాలా ఫ్లేవర్ ఎక్కువైతే మనం తినలేమండి. అండ్ ఇలాచి అండ్ చాలా కొద్దిగా జాజి పువ్వు వేస్తున్నాం, ఇది సరిపోతుంది, చాలా తక్కువ, ఎందుకంటే జాజి పువ్వులో ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనం లవంగాలు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, కొద్దిగా ఘాటు కోసం. సో మనం ఇది లో హీట్ మీద మనం కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మన గసాలా ఏదైతే ఉందో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారుతుంది. సో ఇది 1 కేజీ చికెన్కి ఇంత మసాలా పొడి 1 కేజీకి సరిపోతుంది. బిర్యానీ ఆకు తేజ్పత్తా అంటారు, అది కూడా మనం కొద్దిగా వేసేసుకుందాం. మన గరం మసాలా మంచిగా చేసుకున్నట్టయితే మనకి నాన్ వెజ్ కాదండి ఏ డిష్ అయినా మంచి స్మెల్ వస్తుంది. గరం మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం లో హీట్ మీద మనకు కొద్దిగా లేట్ అయినా పర్లేదండి, కొద్దిగా మసాలా కొద్దిగా ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చాలామంది కాజు పేస్ట్, కొబ్బరి, నువ్వులు, గసాలు కూడా వేస్తూ ఉంటారు. అవును వేస్తుంటాం, మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ రెస్టారెంట్ స్టైల్ గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం మనము. సో ఒక గ్రేవీ కూడా చేసి చూపెట్టబోతున్నాను మీకు ఈరోజు. రెస్టారెంట్లలో ఎక్కువగా ఉండే గ్రేవీ కూడా మీకు చేసి చూపెట్టబోతున్నాను. సో మనకి గసాలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో మనం ఇది కూలింగ్ కోసం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఓకే, సో పచ్చివాసన అనేది పోయిందండి. చూస్తే గసాల కలర్ కూడా మారిపోయింది రంగు. సో అంతే, ఇంతసేపు వేయించుకుంటే సరిపోద్ది. 1 కేజీ చికెన్ కోసం మసాలా పొడి అనమాట. మనకి చల్లారుతూ ఉంటుంది. ఆ లోపల మనకి గ్రేవీ అన్నాను కదా, గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. సో మనం దీనికి గ్రేవీ చేసుకుంటున్నాం. గ్రేవీకి మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, పర్లేదు. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బట్ మీరు కొబ్బరి ఒకలా ఎండి కొబ్బరి యాడ్ చేసినట్టయితే మాత్రం ఆయిల్ తక్కువ వేసుకోండి. ఎండు కొబ్బరిలో నూనె అనేది ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. సో కొద్దిగా తక్కువ వేసుకుని నేను ఫ్రెష్ కోకోనట్ వాడుతున్నాను, అందులోంచి ఆయిల్ అంత ఈజీగా బయటికి రాదు. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వాడుకుంటున్నాను. గ్రేవీ మనకి మంచిగా చిక్కగా మగ్గిన కన్సిస్టెన్సీ రావాలనుకుంటే మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. శ్రీకాంత్ గ్రేవీ ఫార్మేట్ ఇది పెట్టేసుకొని మనం దీంతో అంటే లైక్ వేరే కుర్మాస్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. అన్ని కుర్మాస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ కుర్మా చేసుకోవచ్చు, మటన్ కుర్మా చేసుకోవచ్చు. ఒకవేళ కోఫ్తా చేసుకున్నప్పుడు కూడా మీరు గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు. పనీర్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ, లేదా సింపుల్గా 4 టమాటాలు యాడ్ చేసేయండి, సింపుల్గా టమాటా కుర్మా అయిపోతుంది. బట్ కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయండి. లైక్ గరం మసాలా మనం ఏవైతే యాడ్ చేసామో ఆ గరం మసాలా కొంచెం వేరియేషన్స్ చూసుకోండి. నాన్ వెజ్ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ గరం మసాలా యాడ్ చేసుకోండి. వెజిటేబుల్ అన్నప్పుడు కొద్దిగా ధనియాలు ఎక్కువ వేసుకొని మిగతావి తక్కువ వేసుకోండి. సో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. మనకి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో మనం ఇప్పుడు గ్రేవీ కోసం ఏమేమి మగ్గించుకోవాలో మనం చూసుకుందాం. దీంట్లో మనం కేజీ కర్రీకి మనం ఒక 2 ఆనియన్స్ అండి కంప్లీట్గా కట్ చేసుకొని క్యూబ్స్గా కట్ చేసుకుందాము. మనం ఇవి ఆనియన్లో వేసేసుకుందాం. ఓకే,
ఆనియన్తో పాటే మనం పచ్చిమిర్చి మనం స్లిట్ చేసుకున్నాము, ఇది కూడా యాడ్ చేసుకున్నాము. మనకు స్లిట్ చేసుకుంటే అది పేలుతుంది, బరస్ట్ అవుతుంది, నా ప్రాబ్లం లేదు. ఘాటు కూడా కొంతవరకు తగ్గుతుంది అండ్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. సో మంచి వాసన అనేది వస్తుంది. పూర్తిగా అక్కర్లేదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇది గ్రేవీకి చేస్తున్నామండి మనం. అండ్ ఆనియన్ మళ్ళీ మనం కొద్దిగా యాడ్ చేస్తాము, బట్ మనం ముందుగా కొద్దిగా గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రై చేస్తున్నాము. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి యాక్చువల్గా. అవునండి, మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. మనం ఇవి ఆ మసాలా దాంట్లోనే వేసేసుకుందాము. గ్రైండింగ్ అండి. ఓకే, మనకు కాలైతే మనం 4 ముక్కలు వేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఏదైతే ముందు గరం మసాలా మనం గసాలు, పట్టా, లాంగ్, ఇలాచి, బే లీఫ్ అన్నీ వేయించుకున్నామో, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చూస్తున్నారు కదా వేయించుకున్నాం. సో వీటన్నిటిని గ్రైండ్ చేయాలి. ఇదే మన కుర్మా మసాలా పేస్ట్ అనమాట, కీ ఇంగ్రీడియంట్. సో మనం ఇది గ్రైండ్ చేసుకుందాము. ఆ లోపల రిమైనింగ్ కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఇవి చల్లారడానికి వచ్చే పక్కన పెడదాము. సో పొయ్యి మీద కొన్ని వేసేసుకుందాం. సో మనం సేమ్ బాండీలోనే ఆయిల్లోనే కంటిన్యూ చేస్తున్నాము. సో నెక్స్ట్ వేసుకుంటున్నాం. దీంట్లో మనం గరం మసాలా వేసుకుందామండి, ఓల్ గరం మసాలా. దానికి మనం దాల్చిన చెక్క, కొద్దిగా జాజి పువ్వు వేస్తున్నానండి. చాలా తక్కువ వేసుకోండి, కొద్దిగా ఇష్టపడిన వారు ఉంటారు, వాళ్ళైతే అవాయిడ్ చేయండి. మధ్యలో వచ్చేస్తే కొంచెం చేదు వస్తుంది, చాలా తక్కువ వేసుకోండి. లేదు కంప్లీట్గా కూడా అవాయిడ్ చేయడం కూడా చేయొచ్చు. అలాగే మనం కొద్దిగా లవంగా, ఇలాచి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. మనం కొద్దిగా 1 నిమిషం అలా మనం ఫ్రై చేసుకొని కొద్దిగా క్రాకిల్ అవుతుంది, మనకి ఇలాచి అనేది కొద్దిగా పొంగుతుంది. సో పొంగాక మనం ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్నాము, లేదంటే కొద్దిగా గ్రేవీ బాగా వస్తుంది. లేదంటే మీరు లైట్గా మిక్సీలో పల్స్ మీద గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైన్గా చాప్ చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. అలాగే ఇందులో కొద్దిగా మనం బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటాము ఆనియన్తో పాటు. సో మంచి అరోమా వస్తుంది, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. అండ్ ఆనియన్తో పాటు కొద్దిగా సాయి జీరా కూడా మనం వేసుకుంటున్నాం. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆనియన్ తొందరగా కుక్ అయిపోతుంది. మనకి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, కంప్లీట్గా బ్రౌన్ కావాలని అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఎలాగో సన్నగా కట్ చేసుకున్నాము, సో మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి. మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయండి, కొద్దిగా సాఫ్ట్ అవనిద్దాము. చాలామంది చేస్తున్న మెయిన్ పొరపాటు ఇదే అండి, ఆనియన్ని మంచిగా మగ్గనివ్వరు. సో ఏమవుతుందంటే అది గ్రేవీ కచ్చపచ్చగా ఉంటుంది, గ్రేవీ అనేది చిక్కగా ఉండదండి. మీరు ఆనియన్ ఒకవేళ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసినట్టయితే, మీరు ఎప్పుడైతే ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేస్తారో అవి కొద్దిగా పఫప్ అవుతాయి, అంటే కొద్దిగా కరకరలాడతాయి. అది జనరల్గా వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మెల్ట్ అయిపోయి మనకి కరిగిపోయి మంచి గ్రేవీ లాగా మనకి ఏర్పడుతుంది. బట్ ఇలా ఉంటే మాత్రం వాటర్లో కరగవండి. సో అలానే మనకి కచ్చపచ్చ ఉండిపోతూ ఉంటాయి. సరిపోద్దా షెఫ్, ఇంకా కావాలా? కొద్దిగా కావాలండి. ఓకే, మనకి ఆనియన్ ఫ్రైయింగ్ మీదనే నాన్ వెజ్ కర్రీ అనేది బేస్ అయి ఉంటుందండి. మనం ఆనియన్ని ఎంతసేపు ఎంత లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేస్తామో చికెన్ కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. సో ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా సన్నగా తరిమిన పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసినప్పుడు గ్రేవీకి కూడా కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాం, సో ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎలాగో నా అల్లం పేస్ట్లో కొద్దిగా పసుపు ఉంటుంది కాబట్టి పసుపు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. బట్ నాన్ వెజ్కి జనరల్గా పసుపు ఎక్కువనే పడుతుంది. సో హోల్ గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. సో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేయాలి. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో చాలామంది అంటారు చాలాసేపు ఉంటుంది, కుక్ అయిపోతుందని. బట్ అల్లం పేస్ట్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, లేకపోతే పచ్చివాసన గ్రేవీలో తెలుస్తుంది. అండ్ మీరు నాన్ వెజ్కి అల్లం పేస్ట్ పట్టుకున్నప్పుడు
50% అంటే ఒక కప్పు ఎల్లిపాయ కప్పు అల్లం అనేది సరిపోతుంది. బట్ జనరల్గా వెజ్ కర్రీస్కి మీరు అల్లం పేస్ట్ పట్టినప్పుడు మీరు 60% అంటే కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి అండ్ అల్లం తక్కువ యాడ్ చేసుకోండి. అల్లం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇందులో మనం పౌడర్ మసాలా ఏవైతుందో వేసేసుకుందాం. దీనికి మనం తగినంత కారం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే జనరల్గా కుర్మాస్ అనేవి ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో కావాలనుకుంటే కారం ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అల్లం పేస్ట్లో కొద్దిగా పసుపు ఉంది. సో నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. అంటే మంచిగా కలిపేసుకుందాము. మనకి కలుపుతుండే తెలిసిపోతుంది ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి అయిపోయిందంటే మనకి కలుపుతుండే బరకగా ఫ్రై అవుతున్నట్టు మనకి సౌండ్ వస్తుంది, స్మూత్ సౌండ్ అనేది రాదండి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. కొబ్బరి డైరెక్ట్గా చిన్న ముక్కలా కట్ చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. అది దీంట్లో ముందే యాడ్ చేసుకోవాలండి. మనం ముందే యాడ్ చేసుకుంటే కొద్దిగా దాని పచ్చివాసన అనేది పోతుంది. సో మనం యాడ్ చేసుకుందాం. ఎంత యాడ్ చేయమంటారు? ఒక హాఫ్ వేయండి. అండ్ దీన్ని మనం కొద్దిగా కొబ్బరి అనేది పచ్చివాసన పోయేదే మనం కుక్ చేసుకోవాలి. కొబ్బరి కుక్ అయిందని ఇండికేషన్, బెస్ట్ ఇండికేషన్ మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది, రోగన్ అనేది వస్తుంది. సో మనకి మసాలా కుక్ అయిందని తెలిసిపోతుంది. సో మనం ఇది కొద్దిగా టైం తీసుకోండి. ఇది కుక్ అయిందంటే రిమైనింగ్ చికెన్ మనం జనరల్గా బాయిలర్ చికెన్ యూజ్ చేస్తాము, నాటుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ బాయిలర్ చికెన్ కాబట్టి మ్యాక్స్ ఒక 5 to 10 minutesలో కుక్ అయిపోతుంది. సో కొద్దిగా గ్రేవీ మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రేవీని కుక్ చేయడానికి చూడండి మీరు. ఎందుకంటే గ్రేవీ మంచిగా ఉందంటే మనకి చికెన్ లేపినా పర్లేదండి, గ్రేవీ మంచిగా ఉందంటే గ్రేవీ వేసుకున్నా తినేస్తారు గెస్ట్. బట్ గ్రేవీ బాగాలేదంటే మీరు చికెన్ పీసెస్ ఎన్ని వేసినా కానీ మనకి వేస్ట్ అండి. సో షెఫ్ శ్రీకాంత్ ఆల్మోస్ట్ మనకి మసాలా కుక్ అయింది అనుకుంటున్నారా? కుక్ అయిపోయిందండి తప్పకుండా. ఓకే, కొంచెం దగ్గర పడిపోతుంది. అడగంటకుండా చూసుకోవాలండి, బికాజ్ మళ్ళీ మసాలా బర్న్ అవుతే టేస్ట్ బాగుండదు కాబట్టి. సో కలుపుకుంటూ మధ్యలో ఉండాలి. దీంట్లో మనం ఇందాక ఆనియన్, గసగసాలు, గరం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, గరం మసాలా అండ్ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా ఉంది. ఏమంటారా షెఫ్? యాడ్ చేసి కానీ ఈ పేస్ట్ వేసిన తర్వాత అరోమా డిఫరెంట్గా వస్తుందండి, ఎందుకంటే మసాలా అరోమా అనేది వస్తుంది. మసాలా అరోమా అండి. అలాగే గసగసాలు వేసాము, ఆనియన్ బ్రౌన్ చేసాము, కొద్దిగా స్వీట్నెస్, ఆ ఫ్లేవర్స్ అన్ని మనకి వచ్చేసాయండి. అండ్ జార్లో ఉన్నది ఎప్పుడు వేస్ట్ చేయకండి, దాన్ని వాష్ చేసి కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. కాలైతే ఇప్పుడన్నా వేయచ్చు, రోగన్ వచ్చిన తర్వాత కూడా వేయచ్చండి. ఇప్పుడు వేద్దామా మనం? రోగన్ వచ్చిన తర్వాత వేద్దామా? ఇప్పుడు యాడ్ చేసేద్దాం మనము. సో దట్ ఈ వాటర్ కూడా కుక్ అయిపోతుంది. నిజంగా ఆడవాళ్ళు ఏ ఇంగ్రీడియంట్ వేస్ట్ చేయరు కదండి. షెఫ్ శ్రీకాంత్ బాగా చెప్పారు. అవును షెఫ్, ఏది వేస్ట్ చేయరండి, నేను కొద్దిగా పడేస్తూ ఉంటాను. హోటల్స్లో మాకు అలవాటు అయిపోయింది. సో కొద్దిగా మీకు హోటల్స్లో కాబట్టి అది అలవాటు. మేము కల్లారా మా ముందు వాషింగ్ జరిగేటప్పుడు అబ్బా దీనికి ఇంత మసాలా ఉందా అని ఫీల్ అవ్వకూడదు కాబట్టి సో వాటర్ కొంచెం ఎక్కువ వేసి చేస్తున్నాం. సో మీది గ్రేవీ యాడ్ చేసుకున్నాక మనకి సిమ్ మీద పెట్టేసి ఒక 10 to 15 minutes దీన్ని వదిలేయండి. సో మొత్తం గ్రేవీ కుక్ అయిపోయి ఇందులో రోగన్ అంటే ఆయిల్ ఏదైతుందో మనకు మొత్తం పైన వచ్చేస్తుంది. వచ్చాక మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో రోగన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము, ఆయిల్ తేలే వరకు. సో మన మసాలా ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. కొద్దిగా ఆయిల్ అనేది తేలడం మొదలు పెట్టేసింది. హాఫ్ కుక్ అయిందండి, మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైన తేలుతుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇదే గ్రేవీని కొద్దిగా మళ్ళీ ఒక 10 minutes కుక్ చేసుకొని ఇందులో మీరు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, మటన్ యాడ్ చేసుకోవచ్చు, ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే హాఫ్ కుక్ అయింది. చికెన్తో పాటు మనకి రిమైనింగ్ ప్రాసెస్ అనేది కుక్ అయిపోతుంది. ఓకే, సో మనం చికెన్ యాడ్ చేస్తున్నాం ఇందులో. సో మసాలా అంతా దీనికి పట్టేలాగా కలిపేసుకుందాం. మెల్లిగా ఫస్ట్ మంచిగా కలుపుకోండి, ఎందుకంటే చికెన్ పచ్చిగా ఉంది, సో కొద్దిగా హార్డే ఉంటుంది. మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10 minutes మూత పెట్టేసుకుందాం. చికెన్లో మనకి ఉన్న కొవ్వు ఫ్యాట్ ఏదైతుందో మొత్తం ఆయిల్ కిందకి వచ్చేస్తుంది.
అండ్ మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ వాటర్ ఎప్పుడు ఈ మూమెంట్లో యాడ్ చేయకండి. ఈ మూమెంట్లో మీరు వాటర్ యాడ్ చేసినట్టయితే మాత్రం ఏమవుతుందంటే వాటర్ని చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చికెన్లో ఉన్న ఫ్యాట్ అంటే నూనె ఏదైతే ఉందో అది కిందకి రాదు. సో మనకి గ్రేవీ టేస్ట్ రాదు. ఇలానే వదిలేస్తుంటే ఆయిల్ మనకు బయటికి తేలుతుంది, గ్రేవీ న్యాచురల్గా వస్తుంది. క్యారెట్, బీన్స్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నిమ్మరసం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, కానీ చేసుకునే విధానం అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈరోజు మనకి షెఫ్ శ్రీకాంత్ కేరళ స్టైల్లో వెజిటేబుల్ పొరియాలు ఎలా చేసుకోవాలో ఇంట్లో ఒక హెల్దీ డిష్ చూపిస్తున్నారు. సో మరి షెఫ్ శ్రీకాంత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో కావాలైతే ఆలివ్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు అండ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా తక్కువనే యాడ్ చేయండి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాము. మనకి క్యారెట్ని, బీన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి, కొద్దిగా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. లైట్గా బాయిల్ చేసామండి అండ్ ఒక 1 or 2 విజిల్స్ మాత్రమే పెట్టామండి. అండ్ ఇలాగో చిన్నగా కట్ చేసుకుని తొందరగా కుక్ అయిపోతాయి. అండ్ ఇందులో మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా బాయిల్ చేసినట్టయితే అందులో న్యూట్రీ వాల్యూ పోతుంది, లేదా ఫ్రై చేసినట్టయితే కూడా పోతుంది. 1 or 2 విజిల్స్ మాత్రమే పెట్టాము. సో అందులో ఎటువంటి న్యూట్రియన్స్ అనేవి ఆవిరైపోవు. సో బాయిల్ చేసి పెట్టుకున్నాము. సో ఉడకబెట్టిన క్యారెట్, బీన్స్ ఉందన్నమాట. హెల్దీ, ఎట్లాగో క్యారెట్ కంటికి మంచిది, బీన్స్ కూడా. ఆయిల్ వేడెక్కేసి ఇందులో మనం ఎండుమిర్చి, అండ్ ఇందులో ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం కారం అనేది ఇందులో వాడట్లేదు. స్పైసీగా చేసుకుందాం వెజ్ పొరియల్ తప్పకుండా. దాంతోపాటు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర మనం తాలింపు పోపు ఎలా వేస్తాం అలానే వేసుకుంటున్నాం. సో చెఫ్ పోపు వేసుకున్నట్టుగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాము. దాంతోపాటు కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము. ఓకే. సో ఇది మనకి ఎలా ఉంటుంది? గ్రేవీగా ఉంటుందా? కొంచెం మనకి ఇది కంప్లీట్ డ్రైగా ఉంటుందండి. మనకి వెజిటేబుల్స్ అనేది అసలు కుక్ కావండి, అండ్ ఆలు బాయిల్ అయ్యి ఉన్నాయి. సో మనకి ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదు. అండ్ జస్ట్ ఆనియన్ అవి కూడా మనం ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చేయాలి, లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. చాలా ఈజీ అండి ఇది. మీరు 5 to 5 minutesలో ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఒకవేళ పిల్లలు కూడా సడన్గా ఆకలి అంటే మాత్రం డిఫరెంట్ డిష్ అండి. ఇలాగో కటింగ్ మిషన్స్ అనేవి వచ్చేసాయి. సో వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం పెద్ద పని కాదండి. మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయితే మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాము అండ్ పచ్చిమిర్చి. ఇందులో కారం అనేది మనం యూజ్ చేయము. సో ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఘాటే అన్నమాట, ఘాటే సరిపోతుంది. అండ్ కేరళ వాళ్ళు కొద్దిగా తీపిగా తినడానికి ఇష్టపడుతుంటారు, స్పైసీ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. కొబ్బరి కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇలా మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకుందాం. పసుపు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఎల్లో కలర్లో ఉంటుంటాయి కేరళ వాళ్ళకి, అది పసుపు ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి రెండే అండి, ఇంకా వేరే ఏమి యాడ్ చేయము. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. ఇది ఒకసారి చికెన్ కలపమంటారా సార్? కలపండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, రెండు, ఒక వెజ్ ఒక నాన్ వెజ్, రెండు డిషెస్ కుక్ అవుతున్నాయి ఇక్కడ. అదిరిపోయే అరోమాలు. ఒకటి కేరళ స్టైల్, ఒకటి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా. సో మనం పసుపు వేసుకుందామండి, ధనియాల పొడి కూడా వేసుకుందాం, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. అండ్ మనకు కొద్దిగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి లైట్గా కుక్ చేస్తున్నాము. ఏదన్నా పచ్చివాసన పోతుంది. ధనియాల పొడి, ఉప్పు అనేది కొంచెం పట్టే వరకు. అండ్ మనం చివరిగా కొద్దిగా గ్రేట్ చేసుకున్న తురుముకున్న ఫ్రెష్ కొబ్బరి మనం యాడ్ చేసుకుంటున్నాము. కేరళ అనేసరికి కొబ్బరి లేకుండా టేస్ట్ ఉండదు కదండి, ఇన్కంప్లీట్ కూడా అవుతుంది. అండ్ దీంతో పాటే మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము.
మనకు మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెష్ కోకోనట్ తురుము వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర. హెల్దీ అండ్ కలర్ఫుల్ అండ్ లెస్ ఆయిల్ అండ్ చాలా బాగుంటుంది రోటీస్కి బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా చేస్తే. ఇలా పిల్లలు క్యారెట్ బీన్స్ తినడానికి ఇష్టపడరు, ఇలా చేసినట్టే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. మనం స్టవ్ ఆఫ్ చేసాక ఓకే చివరిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. నిమ్మరసం మనం చాలాసార్లు చెప్పాము, కుకింగ్కి ముందు కానీ కుకింగ్కి తర్వాత కానీ మిడిల్లో మాత్రం అంటే ఫ్లేమ్ ఆన్లో ఉన్నట్టు మాత్రం యాడ్ చేయకండి. అండ్ డిష్ ఫుల్ అంటే పూర్తి వేడిగా ఉన్నప్పుడు కూడా యాడ్ చేయకండి. మనం గింజలు రాకుండా వేసుకుంటున్నాం. జస్ట్ అలా చేయడం పెట్టేయండి. కొద్దిగా సరిపోతుంది నిమ్మరసం అనేది. అండ్ కొద్దిగా పులుపు అనేది ఉంటుంది. అండ్ కొద్దిగా ఉప్పు తగ్గించుకోవాలనుకుంటే నిమ్మరసం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఎస్, నేను కూడా బౌల్తో రెడీగా ఉన్నాను సార్. ఒకటేమో కొంచెం బాగానే టైం పడుతుంది చికెన్ కుర్మా అనేది. ఈ వెజ్ పొరియల్ అనేది చాలా క్విక్గా రెడీ అయిపోయింది. సో ఆబ్వియస్గా ఒకటి కొంచెం మసాలా చికెన్ కాబట్టి వెజిటేబుల్ పొరియల్ రెడీ అయిపోయిందండి. సంజన గారు డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. మీరు చెప్పకముందుకే నేను రెడీ ఉంటాను అనమాట టేస్ట్ చేయడానికి. దాంతోపాటు టేస్ట్ చేస్తారు నేను చెప్పలేదు, బట్ సంజన గారు ముందే టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేస్తాను. చికెన్ కుర్మా ఇంకొంచెం కుక్ అవుతే ఎంత కుక్ అవుతే అంత బాగుంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా వెజ్ పొరియలు కేరళ స్టైల్ అనమాట. ఒక హెల్దీ డిష్ రెడీ అయిపోయింది. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎంత అదిరిపోయింది ఈ డిష్. పులుపులుగా ధనియా పొడి, ఉప్పు, ఆహా అదిరిపోయింది. చాలా సింపుల్గా ఉంది కానీ చాలా టేస్టీగా ఉందండి. చాలా హెల్దీ కూడా. సో చూసారు కదా ఒక హెల్దీ డిష్ అనమాట వెజ్ పొరియలు. ఉడకబెట్టిన క్యారెట్ బీన్స్తో ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు క్విక్గా చేసేసుకోవచ్చు. సో మరి మీరు చేసేయండి. రోటీ లోపలేది అంటే ఫ్రాంకీ ఇష్టపడితే పిల్లలు ఇలా స్టఫ్ చేసేసి ఫ్రాంకీలా ఇచ్చేయచ్చు. ఆర్ రోటీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆర్ పూరి డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ కుర్మా, అదేనండి చికెన్ కుర్మా టేస్ట్ చేస్తాను. షెఫ్ రెడీ. చాలా తిక్కుగా కాజు పేస్ట్ వేసినంత తిక్కుగా వచ్చేసింది షెఫ్. అవునండి. అండ్ మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, చికెన్లో ఆయిల్ మాత్రమే వచ్చింది. అండ్ మనం కొద్దిగా ఆనియన్ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసాం. సో అందులో ఉన్న ఆయిల్ కూడా మనకు బయటకు వచ్చేసింది. అండ్ మన గ్రేవీ కూడా చూస్తే మనకి చిక్కగా మంచిగా కాజు పేస్ట్ వేస్తుంటే వచ్చిందండి. మీరు చెప్పినట్టే వస్తుంది కూడా. మనం ఎందుకంటే కొబ్బరి పేస్ట్ మంచి ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాము. అండ్ మనం లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ 20 to 25 మినిట్స్ మనం కుక్ చేసాము. సో ఆబ్వియస్లీ స్లో ఫ్లేమ్లో కుక్ చేసింది ఏదైనా మనకి సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో చివరిగా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొత్తిమీర చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ నేనే తాగలేనండి, సంజన గారు ఏమో కానీ చికెన్ కుర్మా నాకు చాలా ఇష్టం అండి. సో నేను టేస్ట్ చేస్తాను. సో షెఫ్ లేట్ చేయకుండా టేస్ట్ చేద్దామా? తప్పకుండా. సూపర్గా ఉందండి చికెన్ కుర్మా. రెస్టారెంట్లో ఎంత అదిరిపోతుందో అంత అదిరిగొట్టేశారు షెఫ్ శ్రీకాంత్. చాలా బాగుంది షెఫ్ శ్రీకాంత్.